లేవు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి వేతనాలు లేవు, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు లేవు. రైట్, కంటిన్యూ చేద్దాం. ఎస్ సత్యం గారు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ అనేది ఒక ఉప ఎన్నిక, అది ఒక నియోజకవర్గం, దానికి వచ్చిన ఉప ఎన్నిక అకాల మరణంతో ఏర్పడింది. ఈ ఉప ఎన్నిక విజయంతో రాష్ట్రంలో అధికారం మారిపోదు, ఒకటి పెరిగితే కాంగ్రెస్ సీటు పెరుగుతుంది, లేదా బీజేపీ తన ఖాతాలు ఇంకోటి వేసుకుంటుంది, బీఆర్ఎస్ వస్తే తన సిట్టింగ్ స్థానమే కాబట్టి అలా ఉంటుంది. అంటే ఎందుకు అలా కాదు అంటే నిజంగా తెలంగాణ రాజకీయ దిశను మార్చేంత ఎన్నికలా మారిపోతుందా? ఎందుకు ఇంత స్థాయిలో అటు కాంగ్రెస్ నుంచి చాలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో సహా చేస్తారని చెప్తున్నారు, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కూడా కాన్వర్సేషన్స్ పెట్టచ్చు అంటున్నారు, అటు బీజేపీ వాళ్ళు కూడా ఏకంగా గోవా ఉత్తరప్రదేశ్ సీఎం కూడా హాజరయ్యే అవకాశం ఉందని రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇంత హైప్ ఎందుకు ఇస్తున్నారు అనుకోవాలి, అసలు ఏంటి? జవాబు చెప్పి మేడం మీద నాకేం అసంతృప్తి లేదు, నన్ను 1% కూడా నిజం కాదన్నందుకు. ఎందుకంటే దశాబ్ద కాలంగా ఎనలిస్ట్ మాట్లాడినప్పుడు ఫేవర్గా ఉంటే ఏం మాట్లాడరు, కొద్దిగా నెగిటివ్ ఉంటే ఆ ఎనలిస్ట్ని కూడా అటాక్ చేస్తారు, అది అనుభవమే. అయితే బీఆర్ఎస్ కు చాలా సీట్లు వచ్చినాయి, బీజేపీకి కాంగ్రెస్ కు ఒకటి కూడా రాలేదు, ఎట్లా చెప్తారన్న దానికి నేను కూడా అదే చెప్పా. రాష్ట్ర ప్రభుత్వం అన్నాడు వాళ్ళ పాలసీకి భిన్నంగా బీఆర్ఎస్ ఆంధ్ర వ్యతిరేక ఉద్యమం నిర్వహించినప్పటికీ హైదరాబాద్ ఉన్నతోటి ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి సెటిలర్స్ అయినా సరే బీఆర్ఎస్ ని సపోర్ట్ చేశారని కూడా చెప్పా. అయితే ఆ తర్వాత ఇవాళ అధికార పార్టీ కాదు బీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్ కు ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ కాదు, ఈ డిసడ్వాంటేజెస్ ఫేస్ చేస్తుందని చెప్పా నేను. తర్వాత మరొక అంశం ఏంటంటే పొలిటికల్ ఇమేజ్, రాజకీయ గత ఎలక్షన్ల తర్వాత పొలిటికల్ ఇమేజ్ రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది. మీరన్నట్టుగా కవిత విమర్శిస్తే బీఆర్ఎస్ ఇమేజ్ డ్యామేజింగ్ 5-10%, కోమటిరెడ్డి రాజగోపాల్ ఇస్తే కాంగ్రెస్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యింది. ఎప్పుడైనా అటువంటి విమర్శలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆయా పొలిటికల్ పార్టీస్ కు నేను మొన్న ఒక డిబేట్ లో చెప్పా, ఈ మంత్రులు అందరూ చేసిన పనుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇమేజ్ కన్నా వాళ్ళ వల్ల పోయిన ఇమేజ్ ఎక్కువ ఉందని చెప్పా. ఫ్యాక్ట్ అనే చెప్పాలి అనలిస్ట్, ఆ ప్రకారమే నేను అనలైజ్ చేశా. మొదటి అంశం. రెండోది, మీరు చాలా పనులు చేశాం బీఆర్ఎస్ హైదరాబాద్ అని చెప్పేసి చాలా చెప్పారు, నిజమే. అయినా ఎందుకు ఓడిపోయింది ప్రభుత్వం అంటే పొలిటికల్ ఇమేజ్. అంటే మళ్ళీ ఎలక్షన్స్ కి వచ్చే వరకల్లా వాళ్ళకి ఇక నేను మళ్ళీ దాంట్లోకి పోను, అది గంట పట్టుద్ది, ఎందుకు ఓడిపోయింది నాకు కాజెస్. కానీ ఇమేజ్ తగ్గింది వాళ్ళకి, బీఆర్ఎస్ పార్టీ మీద ఇమేజ్ తగ్గింది, అందుకే ప్రజలు రిజెక్ట్ చేశారు. ఇన్ని పనులు చేసినా, మీరు చెప్పినన్ని పనులు చేసినా దరిదాపు ఒక 1/2 డజన్ కాజెస్ బ్రహ్మాండంగా బీఆర్ఎస్ డ్యామేజ్ చేసినాయి. మళ్ళీ మనం వాటిలో పోతే పెద్ద డిబేట్ అయింది, అందుకని ఓడిపోయింది. కాబట్టి హైదరాబాద్ లో మెజార్టీ సీట్లు వచ్చింది నిజమే, ఫ్రెండ్లీగా ఉన్నది నిజమే, ఇక్కడ ఉన్నటువంటి సెటిల్ అందరూ కూడా బీఆర్ఎస్ ని సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదని చెప్పారు, అందుకే గెలుస్తుందన్న నమ్మకం లేదనేటువంటిది నాకున్నటువంటి కన్క్లూజన్, నా అండర్స్టాండింగ్ మేరకు. ఇక ఇప్పుడు మన సతీష్ గారు అడిగినట్టుగా మిగతా విషయాలు అంటే జనరల్ విషయాలు, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ, మీ రెండు పార్టీలు చెప్పినవన్నీ జనరల్ ఎలక్షన్స్ లో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఉప ఎన్నికకు వచ్చే వరకల్లా ఖచ్చితంగా అక్కడ లోకల్ క్యాండిడేట్లకు ప్రజలకు ఉన్న సంబంధాలు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి, తర్వాత దాంట్లో ఇండివిజువల్ బెనిఫిట్స్ ఎన్ని ఇచ్చారు, ఇటువంటివన్నీ కూడా ఇవాళ సన్నబియ్యం అనేటువంటిది పెద్ద ఫ్యాక్టర్ ఏది కాంగ్రెస్ పార్టీకి, పాజిటివ్ ఫ్యాక్టర్. తర్వాత కళ్యాణ్ లక్ష్మి ఇంకోటి ఇస్తామన్నా రియలేదు, అవి నెగిటివ్. కాబట్టి పాజిటివ్ నెగిటివ్నే మనం ఆలోచించాలి. అందుకని ప్రజలు పోతే ఆఫీసులో ఎంత పాజిటివ్ రియాక్ట్ అవుతున్నారు, ఏ మేరకు పనులు చేసి పెడతారని. ఇప్పుడు సపోజ్ మీరు ఉద్యోగస్తులని చెప్పారనుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు బాకీ ఉన్నటువంటి రాష్ట్రం లేదు. అట్లాగే ఏ రాష్ట్రంలో కూడా 2 ఏళ్ల సంది రిటైర్మెంట్ లో పెన్షన్ ఇవ్వనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉద్యోగస్తుల్లో ఉంది. కాబట్టి కొన్ని వర్గాల్లో అటువంటి వ్యతిరేకత ఉంది. కొన్ని వర్గాల్లో ఇప్పుడు లోయర్ బాటం లెవెల్ ఫ్యామిలీస్ కు సన్నబియ్యం ఇస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, ఎప్పుడు ఇటువంటి అన్నం తినలేదన్నటువంటి పరిస్థితులు ఉన్నారు. అట్లాగే ఇస్తామన్న కొన్ని ఇవ్వకపోవటం వల్ల ఇంకా ఇవ్వట్లేదని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ కాంప్లెక్సిటీలో జనరల్ ఎలక్షన్స్ లో ఈ కాజెస్ అని ఇన్ఫ్లుయెన్స్ చేసిన దానికన్నా లోకల్ ఎలక్షన్ లో తక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అక్కడ ఆ వాడల డెవలప్మెంట్, ఆ వాడల మనుషులు పోతే హాస్పిటల్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఆఫీసులు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఈ అభ్యర్థి ఎంత ఎడమెంట్గా ఉన్నాడు, ఎంత పాజిటివ్గా ఉన్నాడు, సంబంధాలు, ఇటువంటి చాలా మనం రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి సంఘటనలు ఎన్నో చెప్పొచ్చు. నేను సిద్దిపేటలో అడిగా, నాకు తెలిసిన ఫ్రెండ్స్ని అడిగా, ఎందుకు హరీష్ రావు అనుసారి గెలుస్తుంది అంటే
ఒక ఇంట్లో మనిషి చనిపోయినా, ఒక ఇంటి మనిషి బాధ, హైదరాబాద్ లో వెంటనే కారు బయలుదేరి ఆ ఇంటి ముందర వాళ్తాడని చెప్పారు. ఇంటరాక్షన్ అనేది గవర్నమెంట్ చేసే బెనిఫిట్స్ వదిలేయండి, గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ అని వదిలేయండి. వాళ్ళు చాలా గ్రామాల్లో, నాకు పరిచయం ఉన్న గ్రామాల్లో ఎందుకు అంత స్ట్రెంత్ ఎందుకున్నదంటే ఇటువంటి అప్రోచ్ ఉంటుందండి ఆయనకు. ఏ ఇంట్లో కష్టం వచ్చినా వెంటనే పిలవకుండా ఎదరాంచి కారు వేసుకుని ఆ ఇంటి మొదలుకు వస్తారని చెప్పారు. కాబట్టి ప్రజలతోటి మెలిచేటువంటి సంబంధాల మీద చాలా ఆధారపడి ఉంటాయి. అందుకే ఇప్పుడు పోటీ చేసే క్యాండిడేట్లకు ఆ నియోజకవర్గ ప్రజలకు ఏమిటి అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సామాజిక తరగతులు ఇవన్నీ కూడా ఇవాళ రోజు రోజుకు, గతంలో లేదు, రోజు రోజుకు కుల ఆర్గనైజేషన్లు ఇవన్నీ కూడా బాగా ఎక్కువ ఆర్గనైజ్డ్గా అవుతా ఉన్నాయి రోజు రోజుకు. గతంలో 1-2 కులాలనే ఈ ఆర్గనైజేషన్లు ఉండేవి. ఇవి ప్రతి వాళ్ళు ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళకు ఓటేటువంటి స్థితి వస్తా ఉంది రోజు రోజుకు. అదే జనరల్ ఎలక్షన్లు అయితే కులం సెకండే. ఇప్పటికి కూడా ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ ఇష్యూస్ ఫోర్ ఫ్రంట్ లో ఉంటున్నాయి, కుల ఇష్యూస్ మత ఇష్యూస్ అన్ని సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఉంటున్నాయి. తర్వాత ఆంధ్రాలో కొద్దిగా క్యాస్టిజం ఎక్కువ ఫోర్ ఫ్రంట్కి వస్తుంది, తెలంగాణలో ఇంకా ప్రిడామినెంట్ గా లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు జనరల్ ఎలక్షన్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ వేరు, లోకల్ ఒక ఉప ఎన్నికలో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ వేరు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత అది చేస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా కరెంట్ పాలిటిక్స్ లో ఏ మేరకు ప్రజలకు అందేటువంటి దాని మీద, తర్వాత సపోర్ట్ చేసేటువంటి కాంపోజిషన్స్. ఇదివరకు ఎంఐఎం మంచి ఫ్రెండ్లీగా ఉంది బీఆర్ఎస్ తోటి, వాళ్ళు ఎవరు అధికారంలో వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వస్తారు, వాళ్ళ అవసరాలు వాళ్ళవి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో దగ్గర కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాం అంటున్నారు. అలా సపోర్ట్ చేసి వాళ్ళు ఓటు వేయించగలిగితే పెద్ద ప్లస్ కదా వాళ్ళకు. తర్వాత ముస్లిం హిందూ కాన్ఫ్లిక్ట్ పెద్దగా లేదు, ఉన్న కాడ ఖచ్చితంగా ఎవరు చెప్పకుంటే బీజేపీకి వేస్తారు ఓట్లు, ఆ కాన్ఫ్లిక్ట్ ఉన్న దగ్గర. కానీ అక్కడ పెద్ద కాన్ఫ్లిక్ట్ లేదు. కాబట్టి ఈ ఇష్యూస్ అన్ని రేపు రిజల్ట్ మీద చూపేటువంటి ప్రభావం. ఈ నామినేషన్లు కూడా గతంలో ఎప్పుడు లేని స్థాయి రికార్డ్ స్థాయిలో వచ్చాయి కాబట్టి ఈ ఎఫెక్ట్ అని ఉంటుందంటారా మీ అనలైజ్ ప్రకారం? ఎట్లండి? ఇప్పుడు నామినేషన్లు కూడా గతంలో ఎప్పుడు ఇన్ని నామినేషన్ల సందర్భాలు లేవు. ఇప్పుడు 58 నామినేషన్లు అవి ప్రజలు ఇంకా గత 2 దశాబ్దాలకు ఎడ్యుకేట్ అయ్యారండి, కన్ఫ్యూజన్ అయ్యే స్థితిలో లేదు. ఎందుకంటే గతంలో మునుగోడులో 100కు పైన నామినేషన్లు వేశారు, నల్గొండ పార్లమెంట్ కు 400 నామినేషన్లు వేశారు, నిజామాబాద్ పసుపు విషయంలో వేశారు. 100 దగ్గర వేసినా కూడా ఎవరిని గెలిపియాలో వాళ్ళని గెలిపిస్తారు తప్ప ఒక అనామకుని గెలిపియట్లే. గుర్తుల దగ్గర కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యి కొన్ని అసెంబ్లీ సీట్లలో మార్పు వచ్చింది. అంటే కారు గుర్తుకు ఆటో గుర్తుకు తేడా లేక, కారు గుర్తుకు బుల్డోజర్ గుర్తుకు గుర్తుపట్టక, అటువంటి చోట్ల 15 ఏళ్ళు ఓట్లు చీలిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి పేర్లు కన్ఫ్యూజ్ చేయవు, సంఖ్య కన్ఫ్యూజ్ చేయదు. గుర్తులు ఏమైనా కన్ఫ్యూజ్ చేస్తే కొద్ది గొప్ప ఇల్లిటరేట్ ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. అంటే వారి సమస్యలు వెలుగెత్తడానికి ఇది కూడా ఒక ఆధారంగా తీసుకుంటున్నారు అనుకోవచ్చు. రైట్. ఎస్ మొహమ్మద్ గారు. మొహమ్మద్ గారు, ఇప్పుడు సత్యం గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఏం కావాలి, ఏం చేస్తారు, ఏం చేయలేదు అనేది ఎక్కువగా అనలైజ్ చేసుకుంటారు కాబట్టి